పాకిస్తాన్‌కి చైనా సహకరిస్తది. టర్కీ సహకరిస్తది. అదే సందర్భంలో ఆళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలు ఉన్నాయి. ఇదేమి ఆషామాషీ గాదు. ఇదేదో బీజేపీ వాడు చెప్పినట్టు గాదు వినాల్సింది. మనం ప్రాక్టికల్‌గా ఆలోచించాలి అని చెప్పేటటువంటి పనికిమాలిన సన్నాసులు ఈ దేశంలో బ్రతకడానికి అనర్హులు. ఇక్కడ మనమేమి వాడి మీద గొడవకెళ్ళట్ల. వాళ్ళ దేశంలో ప్రజల్ని చంపలేదు. అలా చంపినోళ్ళని మనం షెల్టర్ ఇవ్వలేదు. కానీ మన దేశంలో ప్రజల్ని చంపారు. చంపినటువంటోడు పాకిస్తాన్ సైన్యంలో పనిచేసినటువంటోళ్ళు. సహకరించినటువంటి వాళ్ళు పాకిస్తాన్ సైన్యం. తెలిసిన తర్వాత చేతులు ముడుచుకు కూర్చునేటటువంటోడు వాడి చివరికి ఆడి పెళ్ళానికైనా సరే రక్షణ కల్పించగలడా? వాళ్ళ కుటుంబానికైనా రక్షణ కల్పించగలడా? పక్కనోడొచ్చి కెలుకుతుంటే గనక పర్లేదులే నేను నీకంటే శక్తివంతుడిగా తీసుకుపో అని చెప్పి బలవంతుడికి ఇచ్చేస్తాడని ఆలోచించుకోవాల్సినటువంటిది. ఎందుకంటే అలాంటి అసమర్థుడిని కాపురం చేయడం కూడా ఆడి పెళ్ళానికి దండగ. ఎందుకంటే రేపు పొద్దున ఎవడన్నా బలవంతుడు వచ్చాడంటే ఇచ్చేస్తాడనమాట. నీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాడు అంటే ఈడికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాడు వస్తే తీసుకెళ్ళిపోండి సార్ నా వల్ల కాదని చెప్తాడేమో. అలాంటి నీచులు అని చెప్పాలి. ఎందుకంటే ఇవాల్టి రోజున దేశం యావత్తు ఒక్క తాటి మీద నిలబడాల్సిన సందర్భం. పాకిస్తాన్ ఏం పీకగలుగుతుంది? వాడు అణుబాంబు వేస్తానంటే చూస్తా కూర్చుంటామా? వాడు బాంబులు వేస్తే ఎస్ ఖచ్చితంగా కొంత విధ్వంసం ఉంటుంది. వి షుడ్ యాక్సెప్ట్. కొంత నష్టం ఉంటుంది. యుద్ధం జరిగేటప్పుడు ఇరు పక్షాలకి కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ మన మీదన 10% నష్టం ఉంటే వాళ్ళకి 50% నష్టం చేకూర్చగలం. మన దగ్గర ఒక్క దెబ్బ వేస్తే వాళ్ళ దగ్గర 10 దెబ్బలు వేయగలం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భారతదేశాన్ని నమ్మండి, భారత సైన్యాన్ని నమ్మండి, చేతనైతే సహకరించండి, లేకపోతే మూసుకు కూర్చోండి. కానీ ఈ టైంలో కూడా ఇంకా పాకిస్తాన్ దగ్గర అంతుంది ఇంతుంది అనే పనికిమాలిన మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు రేపు పొద్దున మీ కుటుంబాలను ఎవరికన్నా ఇస్తారేమో అంగీకరించండి.